తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ప్రధానంగా హర్షించతగ్గ ఒక నిర్ణయం ఏమిటి అంటే మద్యం దుకాణాలను మూసివేయించడం. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఇవి. దీని ప్రకారం దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలతో పాటుగా బస్టాండులకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదు అని పేర్కొంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాటన్నింటినీ కూడా 2 వారాల్లోగా మూసివేయాలని ఆదేశించింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. కాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4765 మద్యం రిటైల్ దుకాణాలు ఈ TASMAC ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తాజాగా మూసివేయడానికి గుర్తించినటువంటి 717 దుకాణాల్లో 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యా సంస్థలకు సమీపంలో, మరో 255 బస్టాండులకు సమీపంలో ఉన్నాయి. సీఎం విజయ్ ఆదేశాలతో మరికొన్ని రోజుల్లో ఇవి మూతపడనున్నాయి. అయితే ఇక్కడ కొంత గడువును కూడా ఇచ్చారు కనుక ఈ గడువు లోపల మరలా వీళ్ళందరూ వెళ్ళి ఏమన్నా లాలూచి పెడితే ఈ నిర్ణయాలన్నీ కూడా వాయిదా పడిపోయి లేదా వాటిల్లో ఏదైనా సరే కాంప్రమైజ్ అయిపోయి ఇవన్నీ కూడా ప్రకటనలకు తప్ప ఇంప్లిమెంటేషన్కి పనికిరాని కొన్ని హామీలుగానో పనులుగానో మిగిలిపోతాయి. అందులో కూడా డౌట్ లేదు. కానీ హర్షించదగ్గ నిర్ణయం దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే 100%గా. అలాగే ఈ మద్యం దుకాణాల మీద విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ కమల్ హాసన్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన చెప్పారు, ఎప్పటి నుంచో తమిళ ప్రజలు కోరుకుంటున్నది ఇదే, దానికి మొదటి అడుగుగా విజయ్ ఈ విధంగా ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ చర్యను నిరంతరాయంగా కొనసాగించాలి, కేవలం 717 చిల్లర దుకాణాలకే పరిమితం కాకూడదు అని మరో విజ్ఞాపన చేయడం జరిగింది. మొత్తానికి ఇది తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకున్నటువంటి తొట్టతొలి నిర్ణయాల్లో ఒకటి.